నమస్తే. కాకాజీ గారు ధ్యానము మరియు సమాధి గురించి ఏం చెప్పారో చూద్దాం. ధారణ స్థిరమై సదా ఆత్మయందు చిత్తమును లయింప చేయగలిగినచో ధ్యాన స్థితి కలుగును. అష్టాంగ యోగములో సమాధ స్థితి అన్నిటికన్నా ఉన్నతమైన సాధన మరియు అవస్థ. అటువంటి అవస్థను పొందాలంటే నిరంతరమైన ధ్యాన సాధన ఎంతో అవసరం. ధ్యాన సాధన లేకుండా సమాధి అవస్థ ప్రాప్తించదు. ఆరోగ్యమునకు మూలాధారము సమాధియే. సమాధి అవస్థలో సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించును. మొత్తం శరీరం యొక్క చైతన్యమును ఏకాగ్రం చేసినచో ధ్యానము కుదురును. సర్వశరీరేషు చైతన్యం ఏకాగ్రం ఇది ధ్యానం. చిత్తమును ఏకాగ్రతతో ఉంచినచో మన శరీరం ఏ వ్యాధి లేనటువంటి ఉన్నతమైన సహజావస్థకు చేరుకోను. ఈ విధంగా శరీరము వ్యాధి రహితంగాను ఆరోగ్యవంతంగాను ఉన్నప్పుడు ధ్యానావస్థ దానంతర అదే ప్రాప్తించను. బుద్ధి కూడా అత్యంత ఉన్నతావస్థలో ఉండను. ఆత్మజ్ఞానం అనేది ఉన్నతావస్థ యందలి స్వచ్ఛమైన బుద్ధి వలన కలిగిన ఫలితమే. సామాన్య మానవుని మస్తిష్కము అందు 3/2 వంతుల కోశికలు సరిగా పని చేయవు. అందుచేతనే అతని బుద్ధి కూడా అదే విధంగా పనిచేయదు. ధ్యానము వలన మస్తిష్కము యొక్క ప్రతి భాగములో గల కోశికలందు రక్త ప్రసరణ బావుగా జరుగును. రక్త ప్రసారం బావుగా జరిగినచో తగిన ప్రాణవాయువు సరఫరా ఆగును. అందుచేతనే ధ్యానములైన యోగుల మస్తిష్కమునందరి సమస్త కోరికలు ఉత్తమమైన రీతిలో పనిచేయను. అటువంటి వారు మహాజ్ఞానులు కాగలుగుతున్నారు. శాస్త్రవేత్తలు, నిజమైన భక్తులు, యోగులు వారి యొక్క ఏకాగ్రత లేక ధ్యానం వలననే వివేకము యొక్క ఉన్నత స్థితిని పొందుతున్నారు. వీరు గొప్ప ఆలోచనాపరులు, గాయకులు, కళాకారులు, ఉదార స్వభావులు, బుద్ధిజీవులకు పేరొందగలరు. యోగీశ్వర గోపాలకృష్ణుడి జీవితం అటువంటిది. అంతేకాకుండా యోగీశ్వర గోపాలకృష్ణుడు త్రిభువన సుందరుడు, శ్రేష్టమైన మల్లయోధుడు, నృత్యకారుడు, మహా బుద్ధిశాలి మరియు ప్రేమమయుడు. వేదవ్యాస భగవానుడు వైదిక పరంపరలోని గొప్ప ఆదర్శవంతమైన భగవానునిగా శ్రీకృష్ణుడు చిత్రీకరించినాడు. ధ్యానమగ్నుడై సమాధి అవస్థను పొందిన పరమపురుషుడైన ఎవరైనను కృష్ణుడి వంటి వారి పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు విశ్వమందరి సమస్త శక్తులను తన యందు ఇముడ్చుకొనెను. భగవానుడనగా కళ్యాణమైన జీవితమును గడుపువాడు. గో అనగా ఇంద్రియముల పాలకుడు అనగా ఇంద్రియములను తన వశమునందుంచుకునేవాడు. విశ్వమందలి సమస్త శక్తులను ఇంద్రియముల ద్వారా తన వైపు ఆకర్షించుకొని జీవితమును పూర్ణయోగి వలె గడిపిన వాడే గోపాలుడు లేదా యోగీశ్వరుడు అని అర్థం. ఉన్నతముగా జీవించేవారని అనుకున్నది మానవులకు ఆదర్శప్రాయుడు గోపాలకృష్ణుడు. ప్రతి సాధనా మార్గమునందు ధ్యానము యొక్క మహత్వమును గురించి చెప్పబడినది. భక్తి మార్గములో కూడా ఇష్ట దేవతా ధ్యానం చేశారు. ధ్యానసిద్ధి కలిగినచో ఇష్టదైవము యొక్క సాక్షాత్కారము కూడా కలుగును. అదే సవికల్ప సమాధి యొక్క ఆనందమే అవస్థ. నిరాకార సాధకులకు సాకార దర్శనం యొక్క ఆవశ్యకత లేదు. అతని ఉచ్చస్థితియే అతని సాధనా ఫలం. అటువంటి ఉన్నతావస్థలో ఉన్న యోగి యందు తానున్నానని, తన యందు అట్టి యోగి ఉన్నాడని గీత యందు భగవానుడు తెలిపినాడు. పరమ పురుషుడే పరమాత్మ. కర్మయోగి తన కర్మయందు ఏకాగ్రచిత్తుడై అట్టి పరమావస్థను పొందగలడు. జ్ఞానుడు జన్మదః జ్ఞానుడుగా ఉండేదాడు. వారి యొక్క పూర్ణావస్థ వారి పూర్వజన్మం యొక్క ఫలితం. కొందరికి ఆ జ్ఞానము తగిన సమయంలో బహిర్గతము. మంచి సంస్కారముల కారణముగా జీవాత్మ ఉపకరణమైన ఈ శరీరము ఉన్నతమైన పరిణామావస్థలో ఉండడం అవసరం. పూర్వజన్మ ఎందలి ఉన్నత సంస్కారములు ఈ జన్మలో మంచి శరీరమును, బుద్ధిని జీవాత్మకు అందించు. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో అని భగవద్గీతలో చెప్పబడినది. ఎలక్ట్రానిక్స్ ద్వారా నడిచే ఉపకరణము పూర్వపు విద్యుత్ ఉపకరణము మాదిరి విద్యుత్ ద్వారానే పూర్తి పని చేయవలనన్నా చేయదు. ఎలక్ట్రానిక్స్ ద్వారా నడిచే ఉపకరణము పూర్వపు విద్యుత్ ఉపకరణము మాదిరి విద్యుత్ ద్వారానే పూర్తి పని చేయవలనన్నా చేయదు. ఇదే విధముగా ఉచ్చ సంస్కారంతో కూడిన జీవాత్మకు అటువంటి ఉన్నత సంస్కారయుత శరీరం అవసరం. ఈ గహనమైన జన్మ రహస్యము కేవలం జ్ఞానమైన వైదిక పరంపరలోనే చెప్పబడింది. దీనిని గురించి తెలుసుకోనడం అనేది అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క పరమ కర్తవ్యం. మంచి సంస్కారముల ద్వారా లభించిన శరీరము అదే స్థాయి పరిణామపు దశలో ఉండును. అటువంటి శరీరమును పాలించటము జీవాత్మ కూడా తగిన స్థితిలో ఉండాలి.
పరిణామం అనేది ఒకే జన్మలో జరగదు. శాస్త్రమునకు నమ్మకముతో కాక ప్రత్యక్ష ప్రమాణమే ఆధారం. తగిన ప్రయోగముల ద్వారా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతున్నది. ఈ జన్మ రహస్యమును ప్రపంచమంతా తెలుసుకోవాలి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది కదా, ఇది నమ్మనంత మాత్రాన సత్యమునకు భంగము కలగదు. ఎంతో శాస్త్రీయమైన పూర్వజన్మ సిద్ధాంతము ప్రత్యక్షమైన అనుభవం అని గ్రంథకర్త స్వయముగా చెప్పడం జరుగుతున్నది. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, యువర్స్ జర్నల్.